రికార్డింగ్ నెంబర్ 122 భాగవత వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. బ్రహ్మదేవుడి జరిగిన కథంతా కూడా దేవతలకు వివరంగా చెప్పటం, హిరణ్యాక్షుడు ఎలా పుట్టాడు, ఎలా జరిగింది, వాడి వధ ఎలా జరిగింది, ఇవన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా బ్రహ్మగారు చెప్పారని చెప్పి ఆ విషయాన్ని మైత్రేయుడు విదురుడికి విప్పి చెప్పాడు. ఈ పుణ్య చరిత్రమును, అద్భుతమైన ఈ పుణ్య సంబంధమైన చరిత్ర ఇది వింటే మనకు కూడా పుణ్యం వస్తుంది. పుణ్యము అంటే ఏమిటంటే మనకే తెలియకుండా మన జీవితంలో అనేక శుభ సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి. మనమేదో మన గొప్పే అని అనుకుంటాం. మనకి ఒక శుభం జరగాలంటే ఎప్పుడోప్పుడు ఒక పుణ్యం ఆచరించి ఉండాలి. ఇటువంటి కథలు వినటం కూడా పుణ్యమే అని చెప్పి చెప్తూ ఉన్నారు. కథలు వినటమే ఎక్కువ పుణ్యము అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఎందుకంటే సాంగత్యము, సత్సాంగత్యం అవుతుంది. అప్పుడు అది సత్సాంగత్యం వల్లనే అన్ని రకాల శుభప్రదమైన విషయాలు జరుగుతాయి అని అనేక సార్లు చెప్పుకున్నాము. ఆ దైవానికి ఇన్ని గుణాలు ఉన్నాయని, దైవానికి ఇన్ని గుణాలు, గుణస్థుతి ఎందుకు చెయ్యాలి, అసలు ఆయన గుణాలు ఎందుకు తలుచుకోవాలి ఎవరైనా కూడా అంటే మానవులకి దారి చూపించటానికే. ఆయన గుణాలన్నీ వర్ణించకపోతే మానవులు ఎలా తలుచుకుంటారు? అవి తలుచుకోకపోతే వాళ్ళు వేరే విషయాలు తలుచుకుంటే వాళ్ళు మళ్ళీ కర్మబంధంలో పడిపోతూ ఉంటారు. కాబట్టి దైవాన్ని యొక్క సద్గుణాలన్నీ, కళ్యాణ గుణాలన్నీ కూడా ఇక్కడ వివరంగా చెప్తూనే ఉన్నారు. ఆ దైవం తాలూకు కళ్యాణ గుణాలని తలుచుకున్న కొద్దీ, ఆయన పుణ్యకథలను విన్న కొద్దీ మనలో ఉన్నటువంటి అనవసరమైన విషయాలన్నీ పక్కకెళ్ళి దైవస్థుతి పెరిగిన కొద్దీ మన జీవితం సుఖప్రదం అవుతుంది అనే విషయమే మళ్ళీ చెబుతూ ఉన్నారు. ఈ కథ సకల పాపహరము అని చెప్పి చెప్తూ ఉన్నాడు మైత్రేయుడు విదురుడితో. దీన్ని భక్తితో విన్నా, చదివినా విష్ణు భక్తి ఇంకా కూడా స్థిరపడుతుంది. చక్కటి లోకంలో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. ఇహంలోనూ పరంలో కూడా సౌఖ్యాలు ఉంటాయి అని చెప్పి చెప్పాడు. ఈ మైత్రేయుడు ఇట్లా చెప్పాడని చెప్పి సూతుడు శౌనకాది మహర్షులతో మళ్ళా చెప్పి ఇట్లా అన్నాడు. ఈ విషయం అంతా కూడా శుకయోగేంద్రుడు పరీక్షిత్తుకు చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు చెప్పిన వాడిని మళ్ళీ పరీక్షిత్తు ఇలా ప్రశ్న చేశాడు. ఏమిటంటే, మునీంద్ర, స్వయంభూమను కోరిక వల్ల కదా వరాహమూర్తి భూదేవిని ఉద్ధరించాడు. అట్లా భూదేవి బాగా సరిగా స్థిరపడి చక్కగా ఉన్న తర్వాత భూమి మీద సృష్టి అంతా మొదలుపెట్టాడా స్వయంభూమనువు? బ్రహ్మదేవుడు తిరియక్కనబడే జంతువుల సృష్టి అన్నీ చేశాడా? మరి ఎలా జరిగింది ఏమిటి అని సృష్టి గురించిన వివరాలు అడుగుతున్నారు. తిరియక్ జంతువులు అంటే జంతువుల వెన్నెముక అడ్డంగా ఉంటుంది కాబట్టి, హారిజాంటల్గా ఉంటుంది కాబట్టి, హారిజాంటల్గా వెన్నెముక ఉండే జంతువుల సృష్టి ఎలా చేశాడు, ఇవన్నీ కూడా అడుగుతున్నాడు పరీక్షిత్తు. అలాగే విదురుడి గురించి చెప్తూ ఉన్నాడు పరీక్షిత్తు. విదురుడు మహాభాగవతోత్తముడు కాబట్టి కృష్ణుడికి ఎదురుగా వెళ్ళి అపకారాన్ని తలపెట్టిన కౌరవులందరినీ వదిలేసి ఆయన దూరంగా వెళ్ళిపోయాడు. తన తండ్రి అయిన కృష్ణద్వైపాయనుడైన వ్యాసుడు అంతటి వాడయ్యాడు విదురుడు. తన మనస్సు, వాక్కు, శరీర కర్మలన్నీ కృష్ణుడి యందే సమర్పణ చేసిన మహాభక్తుడు. భాగవత జనుల్ని ఉపాసించే పుణ్యతీర్థాలన్నీ కూడా ఆయన తిరిగాడు. మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ పేరుతోనే కల్మషాలన్నిటినీ, తనలో ఉన్న దోషాలన్నిటినీ తొలగించుకున్నాడు. అట్లాంటి విదురుడు మైత్రేయుణ్ణి ఇంకా ఏమడిగాడు? ఆ వృత్తాంతమంతా, ఆ విషయమంతా నాకు బాగా వివరంగా చెప్పండి అని పరీక్షిత్తు అడిగాడు శుకయోగిని. అప్పుడు శుకయోగి ఇట్లా అన్నాడు. నిర్మలుడైన విదురుడు మైత్రేయ మునీంద్రుని ఇట్లా ప్రేమతో ప్రశ్నించాడు. నాయనా, మహాత్మా, సృష్టికర్త అయిన చతుర్ముఖుడు ప్రజాపతులను పుట్టించాడని చెప్పావు కదా, ఇంకా కూడా తన మనస్సులో ఏమేం సృష్టి చేయాలనుకున్నాడు? అంతకుముందే సృష్టించిన మరీచి మొదలైన మునులు చతుర్ముఖుడి ఆజ్ఞను పరిపాలించి సృష్టించారా? ఎలాంటి సృష్టి చేశారు? వాళ్ళందరూ భార్యా సమేతంగా అంటే భార్యలతో కలిసి ఎలాంటి సృష్టి చేశారు? భార్యలు లేకుండా ఉన్నప్పుడు ఎలాంటి సృష్టి చేశారు? వాళ్ళందరూ ఐకమత్యంగా ఒక్క మాట మీద ఉన్నారా? అందరూ కలిసి ఏం సృష్టించారు అంటే ప్రజాపతులు, ఋషులు కాక మిగిలిన దిగువ లోకాల సృష్టి అంతా ఎలా జరిగింది అని అడుగుతున్నాడు అన్నమాట.
ఈ దిగువలోకాన్ని సృష్టిలో జంతువులు మనుషులు మొదలైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దేహాలని సృష్టించాలంటే దేవతలందరూ వాళ్ళ దేహాల్లో దూరాలి కదా. అంటే ప్రతి ఒక్క క్రియేషన్కి దేవతలు పక్క నుండి సహాయం చేయాల్సిందే. మనకు కూడా అంతే, ఏదో ఒక పని అవ్వాలంటే ప్రతి పని జాగ్రత్తగా చేయాల్సిందే. ఏదో మొబైల్ చేతిలో పెట్టుకొని వాడుకుంటాం, దాన్ని తయారు చేయటానికి ఎంత సూక్ష్మ దృష్టితో ఎంతమంది ఎంత జాగ్రత్తగా దాన్ని చేస్తారు అనేది మనకు తెలియదు. ప్రతి వస్తువు అంతే, ఒక్క చిన్న ఫ్యాక్ట్ కూడా వదలకుండా జాగ్రత్తగా క్రియేట్ చేయాలి. అందుకని చెప్తూ ఉన్నారన్నమాట, ఆ దేవతలందరూ దేవతలు అనబడే హెల్పర్స్, భగవంతుడి సృష్టికి హెల్పర్స్ వాళ్ళందరినీ అందుకని సృష్టించుకున్నాడు భగవంతుడు. తనకు వాళ్ళు సహాయం కావాలి కాబట్టి వాళ్ళందరినీ సృష్టించాడు. వాళ్ళందరూ కూడా ఈ దేహాల్లో దూరాలి కదా, మనుషుల దేహాల్లో జంతువుల దేహాల్లో. అప్పుడే కదా వాళ్ళు లోపల సృష్టి అంతా చేయగలుగుతారు. అప్పుడు మరి ఆ దేవతలకు కూడా జంతు లక్షణాలన్నీ వస్తాయి కదా, ఆ మదమాత్సర్యాలన్నీ వస్తాయి కదా. వచ్చినయ్యా, వాళ్ళందరూ ఎలా మేనేజ్ చేసుకున్నారు అదంతా కూడా, ఆ లక్షణాలన్నీ ఉంటే సృష్టి చేయటం ఎలా జరిగింది. ఊర్ధ్వలోకాల్లో అంటే పైలోకాల్లో సృష్టిలో శాశ్వత మూర్తులై ఉన్న దేవతలకు కూడా, అంటే సనకాదులకు కూడా అహంకారం తప్పలేదు కదా. ఇంకా దిగువలో కింద లోకాల్లోకి దిగి వచ్చినప్పుడు జంతు లక్షణాలతో మనుషుల లక్షణాలతో మరి ఎన్ని బాధలు పడ్డారో, వాళ్ళకు రాక్షస లక్షణాలు వచ్చినయ్యా. లేకపోతే ఈ దేవతలంతా కూడా నారాయణుణ్ణే తలుచుకుంటూ ఆయన అంతర్యామిత్వంలోనే ఉంటూ ఐకమత్యంతో సృష్టి చేశారా అని అడుగుతూ ఉన్నాడు మైత్రేయుడు. అంటే మనము చేసే పని ఎలా చేస్తున్నాము అనేది కూడా మనల్ని మనం గమనించుకోవచ్చు. మనం ఒక పని చేసినప్పుడు ఎలా చేస్తున్నాము, కింద మీద పడి మొత్తం మనదే బాధ్యత, భారమంతా మన మీదే ఉన్నది అన్నట్టు కష్టపడుతూ చేస్తాం. తర్వాత ఇష్టపడి చేయడం అనే ప్రాసెస్ మనలో చాలామందికి తెలియదు. చెయ్యవలసిన పని మీద మనకు గనక ఇష్టం డెవలప్ చేసుకుంటే మనం అది అవదు. మనం డెవలప్ చేసుకుంటే, నా దగ్గరికి వచ్చిన పని ఇది, నేను దీన్ని ఇష్టంగా చేయాలి. పని అంటే ఏదైనా పనే కదా, ఒక పని ఇష్టం ఒక పని అయిష్టం అనే మాట ఎందుకు. పని అనేది డివైన్ కదా. అసలు డివైన్ ఎలా అయింది పని అంటే, పని అనేది ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్లో మటుకే చెయ్యగలం. అది ఏ పని అయినా సరే ఆ ప్రజెంట్ మూమెంట్లో చెయ్యటం అనే ప్రాసెస్ ఉన్నందువల్ల ఆ పనికి అంత డివినిటీ వచ్చింది. ఆ ఏ పనైనా డివైనే. అన్ని పనులు అందరికీ, మనుషులందరికీ అవసరమైన పనులే. మనుషులకు అవసరం లేని పనులు ఎవరు చేయవలసిన అవసరం కూడా రాదు. మనుషులకు అవసరమైన ఇంకొకరికి ఉపయోగించే ఈ పనులన్నిటినీ చేసేటప్పుడు మనకు అయిష్టం ఎందుకు, విసుక్కుంటూ కసురుకుంటూ చిరాకు పడతా, బా ఇంత చేయాల్సి వచ్చింది అంత చేయాల్సి వచ్చింది, అంతా నేనే చేస్తున్నా కదా. ఇదంతా మనస్సు పెట్టే భ్రమ అన్నమాట, మాయ. ఆ మాయని పక్కకు పెట్టుకొని ఇష్టంగా శ్రద్ధగా పని చేయటం మొదలు పెడితే ఆనందమే ఆనందం. ఎంత సుఖంగా ఉంటుందో. పని చేయటం కష్టము అనే మాట కంప్లీట్గా పోతుంది. అది చెప్తూ ఉన్నారు ఇక్కడ. దేవతలు ఎలా పని చేశారు, ఏ భావంతో పని చేశారు అని అడుగుతూ ఉన్నాడు మైత్రేయుణ్ణి విదురుడు. ఈ పుణ్య చరిత్ర అయిపోయింది. అది ఎప్పుడైతే అది దైవ స్వరూపం అవుతుందో అది పుణ్య చరిత్ర అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ. దైవదత్తమైన విషయాలన్నీ కూడా, అంటే దైవానికి అర్పించిన విషయాలన్నీ కూడా ఉన్నవాడు ఆయనే కదా, ప్రాణశక్తి ఆయనే కదా, పంచభూతాలు ఆయనే కదా, పంచభూతాలకు అవతలున్నది ఆయనే కదా, ఈ సృష్టి మొత్తం ఆయనలోనే ఉన్నది కదా, ఇంకా ఆయనకు అభిన్నమే కదా. వేరే వేరే ఉన్నట్టు కనపడుతూ ఉన్నా కూడా ఉన్నది ఆయనే కదా అనే జ్ఞానం మనం డెవలప్ చేసుకున్న కొద్దీ ఒక ఈజ్ ఉంటుంది, ఒక సుఖం వస్తుంది, చక్కగా స్కిల్ డెవలప్ అవుతుంది పని చేయటంలో. ఇంకా ఇంకా మనకి డెప్త్ డెవలప్ అవుతుంది. డెప్త్ డెవలప్ అయిన కొద్దీ సుఖాన్ని టచ్ చేయటం చేతవుతుంది మనకంటే. పైన అలలన్నీ దాటి సముద్రం లోపలికి దిగినప్పుడు ఎంతో గంభీరమైన సముద్ర దర్శనం అవుతుంది అప్పుడు మనకి. అదే విధంగా అలలుగా ఉన్నటువంటి చంచల విషయాలన్నీ పక్కన పెట్టి
భగవంతుణ్ణి తలుచుకుంటూ పని చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక మనస్సుకు ఒక ప్రశాంతత వస్తుందన్నమాట. ఇంకా కూడా అడుగుతూ ఉన్నాడు, ఒక పక్కన దేవతలంతా దిగి వస్తున్నారు, మళ్ళీ అహంకార మమకారాదులైన సంతానం లాంటి రాక్షసులు దిగి వస్తున్నారు. మళ్ళా పరమాత్ముడు నారాయణుడు దయ చూపించినందువల్ల దేవతలంతా మళ్ళీ తేరుకొని కనువిప్పు పొందుతున్నారు అని అన్ని కథల్లోనూ నిరూపిస్తూ ఉన్నారు. ఇంకా అటువంటి కథలు, చాలా కథలు కూడా చెప్పుకుంటాం మనం. పరశురాముడు, రాముడు, కృష్ణుడుగా నారాయణుడు దిగి వచ్చినప్పుడు కార్తవీర్యుడు, తాటక, మారీచ, సుబాహులు, రావణ, కుంభకర్ణులు, శిశుపాల, జరాసంధులు, ధృతరాష్ట్రుడు, కౌరవులు కూడా దిగి రావటం మొదలైన కథలన్నీ వివరిస్తారు ఇక్కడ. ఇంకా కూడా పరిపూర్ణ మానవావతారమైన రామావతారంలో ఇంద్రాది దేవతలు ఆయనతో పాటు కిందకి దిగి వచ్చి పరమాత్మతో పాటు శరభంగుని ఆశ్రమం మొదలైన చోట్ల ఉండి అవతారమూర్తుల అవతారమూర్తి యొక్క అద్భుతమైన జీవిత ప్రణాళికకు తోడ్పడటం అంతా దీని వివరాలే. దేవతలంతా ఎలా దిగి వచ్చారు, ఎలా పరమాత్మకు సహాయం చేశారు. అంతేకాకుండా పరిపూర్ణ లీలావతారమైన కృష్ణావతారంలో చావటానికి దిగి వచ్చింది పూతన ఆయన చేతిలో. మరి అదన్నీ కూడా రోల్ ప్లేలే కదా. శకటాసురుడు మొదలైన రాక్షస శక్తులతో పాటు అహంకారపూరితుల ఇంద్రుడు, చతుర్ముఖ బ్రహ్మ కూడా దిగివచ్చి అహంకారాన్ని తొలగించుకొని గోపాలులతో పాటు ఆడుకున్నారు వాళ్ళు కూడా. అట్లాగే భగవానుని లోకాద్భుత లీలలన్నీ నీ ప్రశ్నకు సమాధానాలే నాయనా. అద్భుతమైనటువంటి లీలలు భగవంతుడి ద్వారా జరిగిన వాటి గురించే నువ్వు అడుగుతున్నావు. అంతా భగవన్మయమే అనే ఏకసూత్రత కనపడకపోతే భాగవతము అనబడే మహాకావ్యం అనబడే వేద గ్రంథంలో వస్తువు ఒకటే అనే విషయం అర్థం కాదు. అలా అర్థం కానప్పుడు భాగవతం కూడా విమర్శలకు లోనవుతుంది. అంటే మన పర్సెప్షన్ని బట్టి మనకు భాగవతం కూడా కనపడి ఏవేవో పిచ్చి మాటలు మాట్లాడతాం. భాగవతం గురించి కూడా మనము కామెంట్ చేస్తారు కొంతమంది అంటున్నారు. అటువంటి వాళ్ళకి పామరుల మీద గౌరవం కానీ ఏ అధికారం కానీ లేకుండా ఉండటమే పామరులు చేసుకున్న పుణ్యము. అందువల్ల వాళ్ళకి వీళ్ళ వల్ల ఇబ్బంది లేకుండా పోయింది అన్నారు. ఈ ప్రశ్నలన్నీ అడుగుతూ ఉంటే మైత్రేయుడు ఇట్లా అన్నాడు. మొట్టమొదటి జీవులకు అంతు పట్టని పరమపురుషుడు ఉన్నాడు. అసలు జీవులకి ఆయన ఎవరు అని తెలుసుకునే ప్రసక్తే లేదు. మాయతో కూడిన వాడే కాలస్వరూపుడుగా ఉండేవాడు అనమాట. ఈ సృష్టిలో మార్పులు ఏవి అతనికి అంటవు. ఈ సృష్టి తన నివాసంగా జీవులకు వ్యక్తం అవుతాడు. ఉన్నాడు పరమాత్మ, అంత మటుకే తెలుస్తుంది. పరమాత్మ ఏం చేశాడంటే మొట్టమొదట త్రిగుణాలని సంకల్పం చేసుకున్నాడు. ఎప్పుడైతే కదలిక రూపంలో త్రిగుణాలన్నీ వచ్చినాయో ఆ త్రిగుణాల్లో మహత్తత్వము అనేది పుట్టింది. అలా పుట్టడానికి రజోగుణమే కారణం. ఏదైనా ఒక పని జరగటము అంటే రజోగుణ సంపన్నుడే చేయగలుగుతాడు. రజోగుణం లేనివాడు ఆ పని చెయ్యలేడు. ఆ మహత్తత్వంలో అహంకారం కూడా పుట్టింది. అది 3 గుణాలతో 3 విధాలుగా కనపడిందని వ్యక్తమైంది. దానివల్ల పంచతన్మాత్రలు, పంచభూతాలు పుట్టినాయి. అవే సృష్టికి కారణాలు. కానీ లోకాలని నిర్మించే సామర్థ్యం ఆ గుణాలకి లేదు. కాబట్టి వాటి కలయికతో భగవంతుడు హిరణ్మయమైన బంగారపు గ్రుడ్డు సృష్టించాడు. అది నీళ్ళ లోపలే బాగా వృద్ధి పొందింది. ఎలాగైతే ఒక జీవి పుట్టి తల్లి కడుపులో పెరుగుతుందో, ఒక గుడ్డు పుట్టి అది పొదిగే లోపల ఎటువంటి మార్పులు పొందుతుందో అదే రకంగా ఈ హిరణ్మయమైన ఈ బంగారు గ్రుడ్డు కూడా నీళ్లల్లో బాగా పెరిగిందిట. అదే సమయంలో నారాయణుడు 1000 దివ్య సంవత్సరాలు యోగ నిద్రలో ఉన్నాడు. అప్పుడు అతడి నాభి నుంచి అంటే బొడ్డు నుంచి పద్మం పుట్టిందన్నమాట. అది కొన్ని వేల సూర్యుల కాంతితో ఉన్నదిట. విప్తిలో రాబోయే సకల జీవులు కూడా ఆ కాంతిలోనే ఇమిడిపోయి ఉన్నారట. మొత్తం అంటే ఒక బ్లూ ప్రింట్ అంతా కూడా దాంట్లో ఉండిపోయింది. అందులో నుంచే చతుర్ముఖ బ్రహ్మగారు ఫస్ట్ పుట్టారనమాట. అతడు స్వయం ప్రకాశము కలవాడు. అంటే తానంతట తానే ప్రకాశం ఉన్నది ఆ బ్రహ్మదేవుడికి. పేరు, రూపము, గుణం అవన్నీ ఆయన నుంచే పుట్టినాయి.
ఆయన నీడ నుంచి అవిద్య పుట్టింది. అవిద్య అంటే అజ్ఞానం పుట్టింది. ఎప్పుడు కూడా అజ్ఞానం లేకపోతే సృష్టి లేదు. అజ్ఞానం అంటే ఏంటంటే ఉన్నది ఇంకో రకంగా కనపడటం, లేకపోతే ఆట కోసమేమో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకోవటం, లేకపోతే ఒక కళ రావటం. అవిద్య లేకపోతే కళ క్రియేషనే లేదు. అంటే లేనిది ఉన్నట్టుగా ఉంది అని అనిపించటం మనకి. ఆ అవిద్య నుంచి, అజ్ఞానం నుంచి తామిశ్రము, అంధతామిశ్రము, తమస్సు, మోహము, మహామోహము అనే 5 స్థితులు వచ్చినాయి. వీటి వల్ల లేనిది ఉన్నట్టుగా కనిపించే గుణం సృష్టికొచ్చేసిందనమాట. ఇట్లా తన సృష్టిని అది అజ్ఞానమయము అని గ్రహించుకున్నాడు బ్రహ్మదేవుడు. ఇదేమిటిది, నా సృష్టి అంతా కూడా అజ్ఞానమయంగా ఉందే అని ఆ అజ్ఞానమయమైన సృష్టిని చేసిన తన శరీరాన్ని వదిలేశాడుట. ఎప్పుడైతే ఆ శరీరాన్ని వదిలేశాడో ఆ శరీరం నుంచే రాత్రి అనేది పుట్టిందిట. అందులోనే ఆకలి, దప్పిక అంటే ఆకలి, దాహం ఇవి 2 కూడా ఆ వదిలేసిన శరీరం నుంచే పుట్టినాయట. అంటే ఇదంతా సృష్టి కార్యక్రమమే. శరీరం వదిలేశాడు అని చెప్పడం ఇవన్నీ కూడా సృష్టి కార్యక్రమాలే. అందులో నుంచే అంటే వదిలేసిన శరీరం నుంచి యక్షులు, రాక్షసులు పుట్టి ఆకలితో బాధపడ్డారట. దాహంతో, ఆకలితో వాళ్ళు బాధపడ్డారు. యక్షులంతా కూడా బ్రహ్మదేవుణ్ణి తినటానికి మీదకొచ్చారు అని చెప్పి ఇక్కడ రాశారంటే అర్థం ఏంటంటే సూక్ష్మజీవులు శరీరాన్ని తినేసేసేటటువంటి రోగము అనే సూక్ష్మజీవులన్నీ కూడా అక్కడ పుట్టినాయి అన్నమాట. ఇది బ్రహ్మదేవుడి వెంటబడి ఆయన్నే తింటాము అన్న వాళ్ళని యక్షులు అన్నారన్నమాట. యక్షణ అంటే హింస అని అర్థంట. ఆ హింస చేయడానికి సృష్టించబడిన వాళ్ళని యక్షులు అన్నారు. అట్లాగే దలచిన వాళ్ళు కొంతమంది ఉన్నారట. ఒకరినొకరు రక్షించుకోవటం అనే ధర్మం పుట్టింది సృష్టిలో. వాళ్ళని రక్షస్సులు అన్నారు. రాక్షసులు కాదు, వీళ్ళు రక్షస్సులు అన్నారట. ఆ తర్వాత చతుర్ముఖ బ్రహ్మగారు మంచి వెలుగుతో తేజస్సుతో ఉన్న ఇంకో శరీరం ధరించి చక్కని సత్వగుణ ప్రధానులైన దేవతలందరినీ, చాలా గొప్ప గొప్ప వాళ్ళని, మహానుభావుల్ని సృష్టించాట. ఆ తర్వాత ఆయన ఆ శరీరం కూడా వదిలేశాడు. అది పగలయింది, దేవతలకు నివాసమైందిట. ఇది ప్రాసెస్లో శరీరం విడవటం, మళ్ళీ ఇంకో శరీరం ధరించటం అనేది కూడా సృష్టిలోకి వచ్చింది అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. అట్లాగే బ్రహ్మ తన రహస్యావయవాల నుంచి కొంతమందిని సృష్టించాడు. అంటే మనకు కూడా తెలుసు, మనం బట్టతో కప్పుకునే అవయవాల నుంచి కొంతమందిని సృష్టించాడు. వాళ్ళ పేరు అసురులట, రాక్షసులు అన్నమాట. వాళ్ళు అతి కామంతో, వెకిలితనంతో చతుర్ముఖుడి మీదికే వచ్చారట. బ్రహ్మగారు పారిపోయి నారాయణుణ్ణి దగ్గరికి వెళ్ళి నమస్కరించాడు. అంటే ఏదైనా ఒక కష్టం జరిగినప్పుడు దైవాన్ని ప్రార్థించటము అనే ప్రాసెస్ కూడా అక్కడే స్టార్ట్ అయిపోయింది. అప్పుడు అన్నాడన్నమాట బ్రహ్మదేవుడు విష్ణుమూర్తితో, నువ్వు లోకాలని సృష్టించమన్నావు, నేను సృష్టించాను. అందులో పాపాత్ములైన అసురులు పుట్టి నా వెంట పడుతున్నారు. ఇప్పుడు నువ్వు మటుకే నన్ను రక్షించగలవు అని చెప్పి తను శరణు వేడాడు పరమాత్మని. నారాయణుడు ఏం చేశాడంటే, నారాయణమూర్తి ఆధ్యాత్మ దర్శనాన్నంతా కూడా అంటే బ్రహ్మజ్ఞానాన్ని బ్రహ్మదేవుడికి వివరంగా చెప్పినందువల్ల చెప్పి ఆ కామ శరీరాన్ని ఇంక నువ్వు వదిలేసేయి, అప్పుడు నీకు ఈ సమస్య పోతుంది అని చెప్తే ఆయన ఆ శరీరాన్ని కూడా బ్రహ్మదేవుడు దాన్ని కూడా వదిలేశాడు. అట్లా వదిలేసిన శరీరం నుంచి ఒక స్త్రీ పుట్టిందిట, సంధ్య. ఆవిడ పేరు సంధ్య అనబడే స్త్రీ పుట్టింది అంటున్నారు. సంధ్య అంటే సాయం సమయం అన్నమాట. ఇంకా చీకటి పడలేదు, కానీ చీకటి పడే ముందర ఆవిడ ఎట్లా ఉంది, బంగారు పందెలు వేసుకొని పాదపద్మాలు, చక్కటి బంగారు పందెలతో అలంకరించిన పాదపద్మాలు, చక్కటి మొలనూలుతో పట్టుబట్టలు కట్టుకొని అందంగా ఉందిట. ఆవిడ కఠినమైన కుచభారంతో నిలబడిందిట. మద్యపానం బాగా చేసి ఉన్నదిట, కళ్ళెర్రగా ఉన్నాయిట. అమావాస్య ముందర ఉండే అష్టమి నాటి చంద్రవంకలాగా ఉందిట ఆవిడ నుదురు. తుమ్మెదల గుంపు లాంటి చక్కటి ముంగురులతో జుట్టు కొంచెం కొంచెం మొహం మీద పడుతోందిట. సంపెంగ పువ్వు లాంటి ముక్కుతో చిరునవ్వులు ఒలికిస్తూ విలాసమైన చూపులు కలిగి చురుకైన చూపులతో చక్కగా చేతిలో ఒక పద్మం పట్టుకొని ఉన్నదిట ఆవిడ.
బ్రహ్మదేవుడి తేజోమయ శరీరం నుంచేమో సత్వగుణంతో ఉన్న అద్భుతమైనటువంటి మంచి గుణాలున్న దేవతలు పుట్టారు. అంటే దేహం ధరించిన వాళ్ళల్లో సత్వజ్ఞ సాత్విక గుణం అనే ప్రజ్ఞ ఏర్పడటం అన్నమాట అక్కడ. అలాగే దేవతల గుణాలైన దయ, దానం, ధర్మం ఇవన్నీ కూడా దమము అంటే కొంచెం ఓర్పుగా ఉండటం ఇవన్నీ కూడా పుట్టినయి అని అర్థం అని చెప్తూ ఉన్నారు. అలాగే నడుం కింద భాగం నుంచి అసురులు పుట్టారు అంటే జననేంద్రియాలు అసంభోగం చేయాలి, ఇంకొకళ్ళతో మేట్ అవ్వాలనేటటువంటి ఆశ, సృష్టి పెరగటానికి జరిగేటటువంటి సంభోగం అవన్నీ కూడా సృష్టించబడినయి. కామము దాన్ని అనుభవించటం అనే ప్రాసెస్ స్టార్ట్ అయింది అక్కడ. బ్రహ్మగారు పారిపోయి విష్ణువుని శరణుజొచ్చటం అంటే కామమయ లోకం నుంచి జీవుడు ఈ కోరికల్ని భరించలేని ఎన్ని తీర్చుకున్నా ఇవి తీరటం లేదు, ఇంకా ఇంకా కూడా నా వెంటబడుతున్నాయి ఇవి అని చెప్పి దైవభక్తి, వైరాగ్యము, మోక్ష ధర్మం నేర్చుకోవాలనే కోరిక ఇవన్నీ రావటం, మోక్షం పొందటం అనేది కూడా అక్కడే స్టార్ట్ అయిపోయింది అన్నమాట. అలాగే బ్రహ్మగారు విసర్జించిన వదిలేసిన శరీరం నుంచి సంధ్యాదేవి అని ఒక సుందరి పుట్టింది అని చెప్పారు. అంటే స్త్రీ శరీరం వచ్చింది అంటే స్త్రీ దేహం ధరించిన శరీరాన్ని చూసి పురుష దేహం ధరించిన జీవులు అది చాలా అందంగా ఉన్నది, ఆవిడ చాలా అందంగా ఉన్నది అనే భావన అనేది అక్కడ స్టార్ట్ అయింది. అది మంత్రార్థముట. అటువంటి భావన సృష్టిలో ఆయనే అప్పుడే సృష్టించాడనమాట. స్త్రీ శరీరం మానవ శరీరం ధరించిన మనిషికి, మగవాడికి మటుకే అందంగా కనపడుతుంది. అట్లాగే ఎంత చిన్న విషయం అంటే ఆడ చీమకి మగ చీమకి అదే రిలేషన్షిప్ ఉంటుంది. మనుషులకు ఎలా ఉందో వీళ్ళకు కూడా అలాగే ఉంటుంది. ఒక జాతి పురుషుడికి ఇంకొక జాతి స్త్రీ దేహం అందంగా కనపడదు. అంటే మగ చీమకి మనుషులు అయినటువంటి అందమైన స్త్రీ కనపడదు అన్నమాట. అదేవిధంగా మనకు కూడా ఎంత అందమైన వాళ్ళకైనా కూడా మగ చీమ అందంగా కనపడదు. అంటే కుక్కే అందంగా కనబడుతుంది, కుక్క మీదే ఆసక్తి వస్తుంది, మనిషికి మనిషి మీదే ఆసక్తి వస్తుంది. అంటే దేహంలో కనిపించే సౌందర్యం చూసేవాడు కల్పించుకున్నదే కానీ అక్కడ ఏమీ లేదు అని చెప్పేశారు. ఇక్కడ మనకి చాలా క్లియర్. అంటే మళ్ళీ మన ఊహాలోకమే ఇక్కడ మనం ఊహించుకుంటున్నాం, ఎదుట అది ఉంది, ఇది ఉంది, అందంగా ఉంది, అందంగా లేదనే భావరూపమైన జగత్తు గురించే మళ్ళీ ఇక్కడ చెప్తూ ఉన్నారు. మన రికార్డింగ్ నెంబర్ 122 అయిపోయింది.